మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్తో కేవలం ₹20 బ్రోకరేజ్తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం జీరో ఎంసీ ఛార్జెస్. డిస్క్రిప్షన్లో లింక్తో అకౌంట్ క్రియేట్ చేస్తే ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ ₹20,000 ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 30/6/2022 గురువారం. ఈరోజు ఎలా మార్కెట్ క్లోజ్ అయింది చూద్దాం. ఈరోజు మాత్రం మార్కెట్ ఫ్లాట్గానే క్లోజ్ అయింది. 8 పాయింట్లే మైనస్లో క్లోజ్ అయింది. 53,018.94. 30 కంపెనీలు ఏవైతే సెన్సెక్స్ ఉన్నాయో వాటిలో 11 ప్లస్, 19 మైనస్. ఇక తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఉదయం నుంచి మొత్తం వోల్టాలిటీ ఉంది. గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది. ఇవాళ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయిపోయి కంటిన్యూగా అంటే అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, వోల్టాలిటీ అంటారు. మళ్ళీ మధ్యాహ్నం 12:30 దాకా డౌన్కి వచ్చింది. మళ్ళీ 12:30 తర్వాత పెరగడం జరిగింది. అంటే ఓపెనింగు 9:45 దాకా పెరిగిండు. 9:45 తర్వాత పట్టం మొదలు పెట్టిండు. మళ్ళీ తర్వాత మధ్యలో 10:45కి పెరిగిండు. మళ్ళీ దిగిపోయిండు. ఓవరాల్గా దిగిపోయిండు. 12:30 తర్వాత రికవరీ అయిండు. మళ్ళీ తర్వాత 2:20 ఆ ప్రాంతంలో పైకి పోయిండు. మళ్ళీ 2:50 3ంటికి దిగిపోవటం మొదలుపెట్టిండు. దిగిపోయి ఫ్లాట్గా 8 పాయింట్లు మైనస్లో క్లోజ్ అవ్వటం జరిగింది. ఇది సింపుల్గా బిఎస్సి సెన్సెక్స్ యొక్క ఇన్ఫర్మేషన్. ఇక మనం ఎన్ఎస్సికి వెళ్తే ఎన్ఎస్సిలో ఏం జరిగిందో చూద్దాం. ఎన్ఎస్సిలో ఎలా ఉంది? ఎన్ఎస్సి కూడా 18.85 పాయింట్లు మైనస్లోకి వెళ్ళడం జరిగింది. 0.12%. ఏవైతే 50 నిఫ్టీ ఉంటాయో 13 ప్లస్, 36 మైనస్, 1 అన్చేంజ్, టోటల్ 50. తర్వాత ఏవైతే టాప్ గెయినర్స్ ఇవాళ యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ అంటే బ్యాంక్ సెక్టార్, తర్వాత డివిస్ ల్యాబ్, బ్రిటానియా, హెచ్డిఎఫ్సి లైఫ్, ఇవి టాప్ గెయినర్స్గా ఉండటం జరిగింది. అన్ని సెక్టార్లు కూడా డౌన్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటిది అంటే విక్స్ కూడా మైనస్లోనే ఉంది. అంటే 0.06. అంటే ఇది ఫ్లాటే, అది ఫ్లాటే, ఆల్మోస్ట్ ఆల్ పెద్దగా ఏం లేదు. తర్వాత సెక్టోరల్కి వచ్చినప్పుడు బ్యాంక్ నిఫ్టీ మాత్రం కొంచెం మూవ్ అయిండు. ఫైనాన్షియల్ సర్వీసెస్ కొంచెం ప్లస్లో క్లోజ్ అయిండు. ప్రైవేట్ బ్యాంకు కొంచెం ప్లస్లో క్లోజ్ అయిండు. ఇక తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఏవైతే 12 ఉంటాయో 4 ప్లస్, 7 మైనస్, 1 అన్చేంజ్. ఈ బ్యాంక్ నిఫ్టీలో ఏవైతే ఉన్నాయో ఇవి చూద్దాము. ఈ బ్యాంక్ నిఫ్టీలో పాజిటివ్ ఉన్నాయి 4 ఏమేంటి అంటే ఈరోజు యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ, కోటక్ బ్యాంక్, 1 ఐసిఐసిఐ బ్యాంకు, ఈ 4 బ్యాంకింగ్ సెక్టార్లో పాజిటివ్గా ఉన్నటువంటి కంపెనీలు. ఇక తర్వాత మనకి ఈరోజు ఎంత టర్న్ ఓవర్ జరిగింది అనేది మనం గమనిస్తే 204,83,330.46 కోట్లు F&Oలో టర్న్ ఓవర్ జరిగింది. ఇవాళ వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ డే. మంత్ ఏదైతే జూన్ ఉందో ఎక్స్పైరీ మంత్ లాస్ట్ డే, అది 204 లక్షలు టర్న్ ఓవర్ జరిగింది. తర్వాత క్యాష్ మార్కెట్లో ఏవైతే టర్న్ ఓవర్ ఉందో 47,936.94 కోట్లు క్యాష్ మార్కెట్లో టర్న్ ఓవర్ జరిగింది. ఇక తర్వాత బిఎస్సిలో టర్న్ ఓవర్ వచ్చి ఏదైతే ఇవాళ అప్డేట్ కాలేదు, ఓవరాల్గా 2,800-3,000 కోట్లు క్యాష్ మార్కెట్లో బిఎస్సిలో టర్న్ ఓవర్ జరుగుతూ ఉంటుంది. ఇక తర్వాత ఏం జరిగిందో ఒకసారి మనము చూద్దాం. అంటే ఎందుకు అంటే రీజన్ మనం మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్ క్లిక్ చేస్తే ఏవైతే గ్లోబల్ మార్కెట్లు ఉన్నాయో పెద్దగా ఏం లేవు. అంటే రాత్రి అమెరికా మార్కెట్లు ఫ్లాట్ క్లోజ్ కావటం, ఈ అమెరికా మార్కెట్లు ఫ్లాట్ క్లోజ్ అయినాయి. మన ఏషియన్ మార్కెట్లు కూడా మైనస్లో ఓపెన్ కావటం. కానీ మన మార్కెట్లు ఇవాళ గ్యాప్ అప్ తోటి ఎందుకు ఓపెన్ అయ్యాయంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వీక్లీ, మంత్లీ క్లోజింగ్ కాబట్టి అవి క్లోజ్ కావటం జరిగింది. జనరల్గా ఏంటంటే ఈరోజు పెద్దగా మనకు లేదు మార్కెట్లు ఏవైతే ఫ్లాట్గా అమెరికా మార్కెట్లు క్లోజ్ కావటం ఓన్లీ 3 పాయింట్లు. ఏషియన్ మార్కెట్లు ఇప్పుడు వచ్చి అన్నీ కూడా మైనస్లోనే క్లోజ్ కావటం. 1.5, ఈ 1.18, 0.75 అన్ని ఎక్స్చేంజ్లు. ఇప్పుడు యూరోపియన్ మార్కెట్లు కూడా మైనస్లోనే నడుస్తున్నాయి. ఎఫ్టీఎస్సి, సిఎస్సి, డాక్స్, సిఎస్సి 2% మైనస్లో ఉంది. డాక్స్ వచ్చి 2% మైనస్లో ఉంది. ఎఫ్టీఎస్సి 1.5% మైనస్లో ఉంది. కానీ మనది ఫ్లాట్ క్లోజ్ అయింది. రీజన్ ఏంటిది? ఇది రీజన్. అంటే మనది వీక్లీ, మంత్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ డే కాబట్టి ఇవన్నీ మైనస్ ఉన్నా కానీ మనది మైనస్ కాకుండా
ఫ్లాట్లో క్లోజ్ అవడం జరిగింది. మనం ఇది గమనించాలి. రేపు వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ డే, జూలై మంత్ ఎక్స్పైర్ స్టార్టింగ్ డే. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. జూలైలో రిజల్ట్స్, బోర్డు మీటింగ్లు ఉన్నాయి, ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి, అవి గమనించాలి. ఇది సింపుల్గా మీకు ఇన్ఫర్మేషన్. ఈ వార్తలు ఏమేంటియో చూద్దాం. జేబీ కెమికల్ డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ ఏదైతే ఉందో వాళ్ళ ఒక 4 బ్రాండ్ని ఎక్వైర్ చేయడం జరిగింది. ఆ 4 బ్రాండ్లు ఏమేంటి అంటే 98 కోట్ల రూపాయలు పేడియాట్రిక్ అంటే పిల్లలకి సంబంధించినటువంటి ఏవైతే 4 బ్రాండ్లు ఉన్నాయో జేబీ కెమికల్ డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ వాళ్ళవి ఎక్వైర్ చేయడం జరిగింది 98 కోట్ల రూపాయలకి. అదేమేంటి? Z&D, పెడిక్లోరిల్, పేసెఫ్, PECF, ఎజినాపి. ఇది మార్కెట్ సైజ్ 1800 కోట్ల రూపాయలు, 98 కోట్లకి వాళ్ళు ఎక్వైర్ చేయడం జరిగింది డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ కంపెనీవి. వీళ్ళు డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ వాళ్ళు అమ్మటం జరిగింది జేబీ కెమికల్ కంపెనీ వాళ్ళకి. ఇక తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంకు, PNB హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళు ఫండ్ రైజింగ్ చేస్తున్నారు 12,000 కోట్ల రూపాయలకి డెట్ క్యాపిటల్ కింద అంటే రిస్క్ లేకుండా ఉన్నటువంటి సెక్టార్ అన్నీ, అంటే ఇన్వెస్ట్మెంట్. అది అంటే రిస్క్ ఉండదు అన్నట్టు. డెట్ క్యాపిటల్ అంటే రిస్క్ ఉండదు, అది ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళ కోసం అన్నమాట. డెట్ అని అంటారు దాన్ని. 12,000 కోట్లు ఫండ్స్ రైజ్ చేసే ప్లాన్లో ఉన్నారు పంజాబ్ నేషనల్, PNB హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళు. తర్వాత IOC వాళ్ళు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషను 740 కోట్లు పెట్టుబడి పెడుతుంది. అదేంటిదంటే అంతకుముందు ఒకటి ఆయిల్ రిఫైనరీ ఒకటి ఓల్డ్ కంపెనీ ఉంది, అది అస్సాంలో డిగ్బాయ్ అని ఒక ఏరియా ఉంది అస్సాంలో. అది అది ఓల్డెస్ట్ ఆయిల్ రిఫైనరీ. దాన్ని వీళ్ళు 740 కోట్లు పెట్టి దాన్ని తీసుకోవడం జరిగింది. కెపాసిటీ 740 కోట్లు, అంటే దాన్ని కెపాసిటీ పెంచడం IOC వాళ్ళు రిఫైనరీ అది తీసుకోవడం జరిగింది అస్సాం. తర్వాత ఆహ్లువాలియా కాంట్రాక్టర్స్కి 2.1 బిలియన్ రూపీస్ ఆర్డర్స్ రావడం జరిగింది ఆహ్లువాలియా కాంట్రాక్టర్స్కి. తర్వాత GRM ఓవర్సీస్ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉంది, అది ఎక్స్పాన్షన్ చేస్తుంది. అది రెడీ టు కుక్ బిర్యానీ అనమాట. 10X అని ఒక బ్రాండ్ ఉంది వాళ్ళది, GRM ఓవర్సీస్ లిమిటెడ్ వాళ్ళది 10X. అదో బ్రాండ్ వాళ్ళది, బిర్యానీ అనమాట, రెడీ టు కుక్ అనమాట. మనం అది తెచ్చుకొని బిర్యానీ చేసేసుకోవచ్చు. అది దాన్ని వాళ్ళు ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. తర్వాత ABB ఇండియా ఉంది, అది ఆర్డర్ రావడం జరిగింది. ఇంటెలిజెంట్ ఆటోమేషన్ ఫర్ థింక్ గ్యాస్ నెట్వర్క్, అది ABB ఇండియాకు ఆర్డర్ రావడం జరిగింది. తర్వాత HIKAL, ఈ హికాల్కు హైకోర్టు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అది రీస్టార్ట్. అంతకుముందు మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి యూనిట్ ఉంది వాళ్ళది, ప్లాంట్ MIDC తలోజాను ఏరియాలో ఉంది, అది క్లోజ్ అయింది. అది ఇప్పుడు మళ్ళీ హైకోర్టు గ్రాంట్ చేయడం జరిగింది పర్మిషన్, మళ్ళీ రీస్టార్ట్ చేసింది HIKAL. తర్వాత ITD సిమెంట్ ఒక కంపెనీ ఉంది, ITD సిమెంటేషన్. LOA లెటర్ ఆఫ్ అలాట్మెంటు 700 కోట్లు, అది BMCT నుంచి రావడం జరిగింది ITD సిమెంట్కి. ఇక తర్వాత నెక్స్ట్ GST రెవెన్యూ ఈ జూన్ మంత్ బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. 1.4 lakh crores అనేది క్రాస్ అయింది అనేది ఉంది. లాస్ట్ మంత్ 1.4 lakh crores ఏదో క్రాస్ అయింది, దాన్ని క్రాస్ అవుతుంది అనేది ఒక ఆలోచన, అంటే మార్కెట్ ఫోర్కాస్ట్ వస్తుంది అనేది 1.4 lakh, అంటే ఇంకెక్కువనే రావచ్చు అనేది ఉంది. తర్వాత వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్ ఉంది, అది ఆ ప్రమోటర్ గ్రూప్స్ ఎవరైతే వెల్స్పన్ ఉందో వాళ్ళు 4.2 lakh షేర్స్ని ఓపెన్ మార్కెట్లో బై చేయడం జరిగింది వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్కి. తర్వాత TCS లాంచ్ చేయడం జరిగింది, సర్విటైజేషన్ ఇంజన్ టు హెల్ప్ కస్టమర్ ఎంబ్రెన్స్ సబ్స్క్రిప్షన్ ఫస్ట్ బిజినెస్ మోడల్స్ అని TCS వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. తర్వాత జూన్ ఆటో సేల్స్ రేపు పొద్దున వస్తాయి. ఈ మంత్లో ఏమేమి జరిగినాయి, ప్రతి నెల 1st తారీఖు నాడు ఆటో సేల్స్ డేటా వస్తుంది. అయితే అది ఫోర్కాస్ట్ కూడా వస్తుంది, ముందే ఏ కంపెనీలు ఎంతెంత సేల్స్ జరిగింది అనేది ఫోర్కాస్ట్ కూడా వస్తుంది, అవి రావటం జరిగింది. మారుతి మంత్ ఆన్ మంత్ 5% పెరుగుతుందని, ఇయర్ ఆన్ ఇయర్ 70% పెరుగుతుందని. తర్వాత మహీంద్రా మంత్ ఆన్ మంత్ 18% పెరుగుతుందని, ఇయర్ ఆన్ ఇయర్ 13% మైనస్ ఉంది అని. తర్వాత ఎస్కార్స్ వచ్చి మంత్ ఆన్ మంత్ 46% ప్లస్ అందని, -2% ఇయర్ ఆన్ ఇయర్ మైనస్ ఉందని. తర్వాత బజాజ్ ఆటో మంత్ ఆన్ మంత్ 14% ప్లస్ ఉందని, -9% ఇయర్ ఆన్ ఇయర్ మైనస్ ఉందని. ఇవి ఫోర్కాస్ట్ ఆటో సేల్స్ డేటా రావడం జరిగింది.
తర్వాత ఇండస్ టవర్స్కి బ్లాక్ డీల్ జరిగింది. 19.85 crores రూపీసు, 9,51,041 షేర్లని 208.75 బ్లాక్ డీల్ జరగడం జరిగింది ఇండస్ టవర్స్లో. తర్వాత దేవయాని ఇంటర్నేషనల్ ఉంది, పిజ్జా హట్లు, మనం పిజ్జాలు, బర్గర్లు, పిజ్జాలు వాళ్ళది ఇప్పుడు ఇవాళ 1000th అంటే 1000వ బ్రాంచి అవుట్లెట్ అంటారు వాటిని. అవుట్లెట్ ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. 1000వ అవుట్లెట్ని వాళ్ళు దేవయాని ఇంటర్నేషనల్ చేయడం జరిగింది. తర్వాత డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్కి యుఎస్ కోర్టు ఒకటి డిస్మిస్ చేయడం జరిగింది. వాళ్ళు క్లెయిమ్స్ కానీ ఏవైతే కౌంటర్ క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో, పెండింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసేయడం జరిగింది. ఏది యుఎస్ కోర్టు అనమాట డిస్మిస్ చేయడం జరిగింది. అంటే క్లెయిమ్స్ అనుకోండి, కౌంటర్ క్లెయిమ్స్ అనుకోండి, పెండింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లోజ్ అవ్వడం జరిగింది, డిస్మిస్ చేయడం జరిగింది. ఇక తర్వాత వండరాల అనేది ఎంటర్టైన్మెంట్ది, WONDERLA వండరాల. ఈ వండరాల ఏదైతే హాలిడేస్ ఉందో అది ఒడిశా గవర్నమెంట్ తోటి ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంది. అదేంటిదంటే డెవలప్మెంటు 50 ఎకరాల్లో అమ్యూజ్మెంట్ పార్క్ అనమాట. అది భువనేశ్వర్ ఒరిస్సాలో 50 ఎకరాల్లో అమ్యూజ్మెంట్ పార్క్ కోసం ఒరిస్సా గవర్నమెంట్ తోటి అగ్రిమెంట్ అవ్వడం జరిగింది వండరాల. ఇక తర్వాత MCX మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజ్కి సెబీ అప్రూవల్ చేయడం జరిగింది. అది ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ ఏదైతే ఉందో ఎక్స్చేంజ్ ఇది కమోడిటీ డెరివేటివ్స్లో జాయిన్ కావడం కోసం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇప్పటిదాకా లేదు అది, ఇప్పుడు సెబీ అప్రూవల్ చేయడం జరిగింది. అంటే MCXలో బాగా టర్నోవర్ జరుగుతుంది అనేది దాని అర్థం అనమాట. తర్వాత హిందుస్థాన్ కాపర్ ఫండ్ రైజింగ్ చేస్తుంది. QIP ప్లస్ NCDలు 500 కోట్ల రూపాయలకి. తర్వాత REC రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఉంది, బోనస్ ఇష్యూ చేస్తుంది. తర్వాత MTAR టెక్నాలజీస్ ఒకటి ఉంది, అది సిగ్నటీ ఇండియా మారిషస్ వాళ్ళు 3 లక్షల షేర్లని కొనడం జరిగింది MTAR టెక్నాలజీస్లో. తర్వాత HDFC మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కూడా 2 లక్షల షేర్లని వాళ్ళు బై చేయడం జరిగింది. తర్వాత మాస్టిప్ టెక్నాలజీస్ ఒకటి ఉంది, అది ప్రిఫరెన్షియల్ ఇష్యూ ఇస్తుంది, ఫండ్ రైజ్ చేస్తుంది. తర్వాత ఢిల్లీ కోర్టు అప్రూవ్ చేయడం జరిగింది. ఎలక్ట్రిక్ బస్సులు 1500 టాటా మోటార్స్కి ఆర్డర్ ఇవ్వటం జరిగింది వయా CESL టెండర్ ద్వారా. ఢిల్లీ గవర్నమెంట్ ఏం చేసింది, ఢిల్లీ గవర్నమెంటు 1500 ఎలక్ట్రిక్ బస్సులని టాటా మోటార్స్ వాళ్ళకి శాంక్షన్ చేయడం జరిగింది. వాళ్ళు ఢిల్లీలో అంటే పొల్యూషన్ లేకుండా ఉండటం కోసం. ఇది సింపుల్గా మీకు ఇన్ఫర్మేషన్, ఇవి వార్తలు ఈ రోజుకి. ఇలాంటి మీకు పోస్ట్ మార్కెట్, ప్రీ మార్కెట్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు నాకు మీ పేరు, ఏరియా నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. నేను గ్రూప్లో యాడ్ చేసి మీకు ప్రీ మార్కెట్, పోస్ట్ మార్కెట్ న్యూస్ కానీ ఏమైనా ఉంటే మీకు ఇన్ఫర్మేషను ఇవ్వడానికి వీలవుతుంది. మీ పేరు, ఏరియా, వీలైతే ఏదైనా డౌట్ ఉంటే కంటెంట్ కూడా మెసేజ్ పెట్టండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.